వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ప్రచారంలో కూటమి వెనకబడిందా? జగన్మోహన్ రెడ్డి ముందుకు దూసుకువెళుతున్నాడా? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? అడిదాల్సిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ అంతా కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తా కూడా ప్రచారంలో వెనకబడిందనే మాట వినపడతా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి తనకు చుట్టుకుంటున్న కేసుల నుండి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి విస్తృతంగా ప్రచారం చేస్తున్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో పరిస్థితి ఏంటి, ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఎట్లా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి అది ఏంటంటే అతను తనకి తానుగా బాగా తెలివిగలవాడిని అని అనుకుంటూ ఉన్నాడు. చాలా తెలివితేటలు నేను ప్రదర్శిస్తున్నాను, కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాను అని అనుకుంటూ తనకి తానే అనుకుంటూ ఆ భ్రమంలో టైం పాస్ చేస్తున్నాడు అంటారు. ఆ భ్రమల్లో టైంపాస్ చేస్తూ ఉన్నాడు. ఆ భ్రమల్లో టైంపాస్ చేస్తున్నాడు అని మీరెట చెప్తారు అని మీరు అడగచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ మద్యం కుంభకోణం బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చేసిన మద్యం కుంభకోణం బయటికి రాగానే అప్పటి నుంచి ప్లాన్లు వేశాడు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఎట్లా ఇరకాటంలో పెట్టాలి అని చేస్తే మనకు తెలుసు. మనకి జనార్దన్ రావుని ఎట్లా వాడుకున్నారు, జోగి రమేష్ని ఎట్లా దాన్ని ఆర్కెస్ట్రేట్ ఎట్లా చేశాడు అనేది మనం క్లియర్ కట్గా చూసాం. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి లోపల కూర్చున్నారు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానో మీరు ఆలోచించుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్. అంటే చంద్రబాబుని ఇరకాటంలో పెడదాము అన్న ఉద్దేశంలో ఈ కేసు తీసుకొచ్చాడు. లాజిక్ మర్చిపోయాడు, చిన్న లాజిక్ మర్చిపోయాడు, అడ్డంగా ఇరుక్కుపోయాడు. అడ్డంగా ఎందుకు అంటే ఆ మద్యం కేసు చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసిన కుంభకోణం వల్ల ఆ మద్యం కేసు వచ్చింది. మరి ఇది కూడా నువ్వే చేస్తే నీ మీదకే వస్తుంది కదా. ఈ లాజిక్ మర్చిపోతే ఎట్లా? అందుకనే నేను చెప్పింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా తన తెలివితేటల్ని తాను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేసుకుంటూ దొరికిపోతూ ఉన్నాడు, ఎక్కడికక్కడ దొరికిపోతూ ఉన్నాడు. ఇది మద్యం కేసు ఉదాహరణ. ఇంకొకటి పరకామణి కేసు చూద్దాం. పరకామణి కేసుని పెట్టింది హైకోర్టు ఆదేశాలతో పెట్టారు. వాస్తవానికి ఏంటి అంటే కూటమి ప్రభుత్వం కానీ తిరుమల తిరుపతి దేవస్థానాలు కానీ ఇది మరి తప్పో ఓపో లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్నారు కదా, దీన్ని మనం బయటికి తీసుకురావడం కరెక్ట్ కాదేమో అన్న మీమాంసలో ఆగిపోయారు. బయటికి తీసుకురావటానికి మీమాంస అడ్డొచ్చింది. లోక్ అదాలత్లో సెట్ అయింది కదా, దీన్ని మనం బయటికి తీసుకొస్తే ఏమన్నా లీగల్ ఇంప్లికేషన్స్ వస్తాయేమో అని అనుకొని ఆగిపోయిన తరుణంలో తిరుపతికి చెందిన ఒక జర్నలిస్టు హైకోర్టులో కేసేస్తే ఇదేంటి చోరీ కేసు లోక్ అదాలత్లో ఎట్లా టేకప్ చేస్తారు, నో విచారణ చేయండి అన్నారు హైకోర్టు. దాంతో కేసు బయటకు వచ్చింది. అంటే ఏంటి, ఈ కేసు ఎప్పుడైతే హైకోర్టు బయటికి తెచ్చిందో జగన్మోహన్ రెడ్డి నిజంగా అంటే మామూలుగా అతి తెలివి కాకుండా తెలివితేటల వరకు ఉన్నట్టయితే గప్చిప్పును కూర్చునేవాడు. ఎవరన్నా అడిగినా మాకేం తెలుసండి, కోర్టు చెప్పింది, ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ జరగనివ్వండి అని ఊరుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పరకామణి మీద ఇప్పటికీ 4 సార్లు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టాడు. ఎందుకు పెడతావు, నీకు సంబంధం లేకపోతే నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎందుకు పెడతావు అని ఇప్పుడు ప్రజలందరూ అడుగుతున్నారు. పరకామణి కేసులో ఎట్లా జరిగింది, దొంగతనం ఎంత జరిగింది, ఎట్లా జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, పూసగుచ్చినట్టు చెప్పాడు బాబాయ్ మర్డర్ కేసులో. పోలీసులు కూడా చెప్పని విషయాలని ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో పరకామణి కేసులో కూడా అంతే చెప్పాడు. కల్తీ నెయ్యి కేసు, ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. ఎట్లా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు, సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళటం ఎందుకు, స్టేట్ సిట్ వేసింది స్టేట్ గవర్నమెంట్, నీకు అంతా ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది, ఆ ఎంక్వైరీని అడ్డుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన తెలివితేటలు వాడి సుప్రీంకోర్టుకు పంపించాడు కేసుని. సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఇప్పుడు కల్తీ నెయ్యి కేసు ముందరికి వెళ్తాం. స్పెషల్ సిట్ వేసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను చెప్పిన మీకు 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్ట కాదా మీరు చెప్పండి. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అడుగునట్టు ఉంది. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాంట్లో కూడా అదే జరిగింది. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ డబుల్ మర్డర్ కేసులో
డబుల్ మర్డర్ కేసులో ఈయన పేరు వచ్చింది. ఈయన పేరు వచ్చినప్పుడు టక సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు రేపు జడ్జిమెంట్ ఇస్తుందనంగా జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లోకి వచ్చి అక్రమ కేసు అని చెప్పాడు. తెలుగుదేశం వాళ్ళని వాళ్లే చంపుకున్నారు అని చెప్పాడు. సుప్రీంకోర్టులో అక్కడ కేసు ఉన్నది, అక్కడ దాకా పంపించింది నువ్వే, అక్కడ ఆదేశాలు రాకుండా నువ్వెట్ట చెప్తావు? అంటే ప్రతిదీ కూడా అతి తెలివితేటలతో జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తప్పులు చేయటం వల్ల వైసీపీ నాయకులు అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులుగా విర్రలు బోర్లు విరుచుకొని తిరిగిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కడు జైలుకి వెళ్తూ ఉన్నాడు. జైలుకి వెళ్ళిన తర్వాత ఈయన వెళ్ళి పరామర్శ పేరుతోటి వెళ్తున్నాడు. వాళ్ళని ఇంకా ఇదికిచ్చి వచ్చేస్తున్నాడు. ఇది జరుగుతున్నది. ఇప్పుడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ కేసులన్నీ కమ్ముకొస్తూ ఉన్నాయి కదా, ఏం చేయాలి, ఎట్లా ముందరికి వెళ్ళాలి అందుకనే మీరు చూడండి, ఏమి చెయ్యటం చేతగాని వాడు కాగితం మీద బొమ్మలు వేసుకుంటాడు. మామూలుగా మనం చిన్నప్పుడు పరీక్ష రాసేటప్పుడు ఆ క్వశ్చన్లు ఏవేని ఈ కింద ఇచ్చిన 3 క్వశ్చన్లలో ఒకదానికి సమాధానం రాయండి అంటే ఆ ఒక్కటే మనకు తెలిసి చావకపోతే మనం అక్కడ కూర్చొని పిల్లి బొమ్మ వేస్తాం. ఆ 3 గంటలు బొమ్మలు వేసుకుంటూ కూర్చో. బొమ్మలు వేస్తే పిల్లి బొమ్మ వేస్తే అది కోతి అవుతుంది. అది జరుగుతున్నది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి పని ఇట్లాగే ఉన్నది. దాంతో ఏమైంది అంటే ఈ పార్టీ మొత్తం డిరైల్ అయిపోయింది. అందుకనే ఇప్పుడు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి పేపర్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అందరినీ ఇదిగో వీళ్ళు అధికార ప్రతినిధులు అంటాడు, ఇదిగో వీళ్ళతోటి మాకు సంబంధం లేదు అంటాడు, ఇదిగో వీడు మా పార్టీ వాడు కాదు అంటాడు, ఇదిగో వీడు మా పార్టీ వాడే అంటాడు, ఇదిగో వీడిని మొత్తం ఇన్ఛార్జ్ ఫారెన్లో ఇన్ఛార్జ్ పెడతాట. ఇక్కడ దిక్కు లేదు, ఫారెన్లోట అక్కడంతా మొత్తం విదేశాలలో అందరినీ సమీకరించడానికి అక్కడ కొన్ని పెట్టాడు. అక్కడ ఎందుకు పెట్టావు? విదేశాల్లో వాళ్ళందరూ ఓట్లు వేస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కసరత్తు మొత్తం కూడా గ్రౌండ్ వదిలి చేస్తున్నట్టుగా ఉంది. గాలిలో కత్తి తిప్పుతున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మొత్తం. అంటే ఒక హాలో ఉందండి అక్కడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వాస్తవంగా పార్టీగా ఇంటాక్ట్గా లేదు. అందుకనే ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా నాని అన్న నువ్వు లేకపోతే ఎట్టగన్నా, నువ్వు రావాలన్నా అని బతిలాడితే కొడాలి నాని వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను వచ్చేస్తున్నా, నేను ఎందుకు దిగుతున్నా, నేను అసలు చించుతా పొడుస్తా అని మొదలు పెట్టాడు. ఎందుకు? నీకు కొడాలి నాని వల్లే కదా నీ పార్టీ సర్వనాశనం అయిపోయింది. అతను మాట్లాడిన బూతుల వల్లే కదా. అతన్ని చూసి 10 మంది నాయకులు మాట్లాడితే నీకు 11 సీట్లు వచ్చినాయి. ఇది కదా. ఇప్పుడు వీళ్ళు అధికార ప్రతినిధులు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఆల్రెడీ అంతకు ముందర కొంతమంది అధికార ప్రతినిధులు పెట్టాడు. వాళ్ళ పేర్లు ఇందులో లేవు, వీళ్ళ పేర్లు అందులో లేవు. మరి ఎవడో అధికార ప్రతినిధి తెలియదు. అట్లాగే ఇందాక చెప్పా కదా, వాడెవడో ఫారెన్లో కోఆర్డినేట్ చేస్తాట, ఇక్కడ పోయింది, మన దేశంలో పోయింది. అంటే ఇటువంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెద్ద డొల్లా అని మొత్తం తనకి తానే ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. తనకి తానే ప్రూవ్ చేసుకుంటున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీని బతికించుకోవటానికి ఏం చేస్తున్నాడు అంటే ఈ సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ ప్రచారాన్ని కుమ్ముతూ ఉన్నాడు. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి ఇట తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాడు కదా, మనం కూడా చెయ్యాలి అన్న ర్యాట్ రేసులోకి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే చెప్తున్నాడు. తప్పు, అట్లా చేయొద్దు, అట్లా పెట్టద్దు, సోషల్ మీడియాలో మీరు సోషల్ మీడియాని దుర్వినియోగం చేయొద్దు అని డే ఇన్ అండ్ డే అవుట్ చెప్తూ ఉన్నాడు. అందుకని మనకేమనిపిస్తూ ఉంటుంది అంటే ఈ వైసీపీ ప్రచారం ఏమో విపరీతంగా సోషల్ మీడియాలో కనపడుతున్నది. క్షేత్రస్థాయిలో 0. కూటమి క్షేత్రస్థాయిలో బలంగా ఉంది, చాలా బలంగా ఉంది. గ్రామ స్థాయి నుంచి బలంగా ఉంది. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పర్ఫెక్ట్ యంత్రాంగం నడుస్తూ ఉన్నది. సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్గా తీసుకెళ్తూ ఉన్నారు ప్రజల దగ్గరికి. డెవలప్మెంటల్ యాక్టివిటీసు మాకు ఇదిగో ఈ రోడ్డు కావాలి అని రిప్రజెంటేషన్ ఇస్తే రోడ్డు శాంక్షన్ అయిపోతూ ఉన్నది. అందుకని డెవలప్మెంటు, ఈ సంక్షేమం 2 కలిపి క్షేత్రస్థాయిలో పక్కడబందీగా తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియా గోడ కట్టుకొని సోషల్ మీడియా ఆ చట్రంలోనే తిరుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని పేపర్ వర్క్ చేసుకుంటున్నాడు, పేపర్ మీద పేర్లు రాసుకుంటున్నాడు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడా కనపట్టలేదు.
అందుకనే జగన్మోహన్ రెడ్డి టూర్కు వెళ్ళిన ప్రతిసారి ఒక్క టూర్గా నువ్వు కరెక్ట్గా నీకు గనక నువ్వు నమ్మినట్టు నీకు ప్రజల నుంచి బాగా స్పందన వస్తూ ఉంటే పాదయాత్ర ఇప్పుడే మొదలుపెట్టు. లేదు నీకు తిరగలేవు, నీకు 10 మెట్లు ఎక్కడమే కుదరదు, 6 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో వెళ్ళిన వాడివి కదా, కారు వేసుకొని తిరుగు, మొబిలైజ్. అప్పుడు తెలుస్తుంది నువ్వు మొబిలైజ్ చేస్తున్నావా, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారా అని. అందుకని జగన్మోహన్ రెడ్డి పార్టీ క్షేత్రస్థాయిలో 0 ఉంది, డొల్ల ఉంది. వీళ్ళు ఎంతసేపటికి మీరు తిప్పి కొడితే కొడాలి నాని, పేర్ని నాని, ఆ నాని, ఈ నాని, లేకపోతే రోజా, అనసూయ వీళ్ళు మాట్లాడటం తప్ప, కొత్తగా ఇప్పుడు ఇంకొక అతను వచ్చాడు కారుమూరి వెంకటరెడ్డి అని, వీళ్ళు మాట్లాడటం తప్ప, వీళ్ళు కూడా సోషల్ మీడియాలో వాళ్ళ పేజెస్లో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ వ్యూస్ వాళ్ళు చూసుకొని సంతోషపడటం తప్ప ఇక్కడ ప్రజలకి సంబంధించిన అంశాలని టేకప్ చేయట్లేదు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఏదన్నా అంశాలు టేకప్ చెయ్యాలి అంటే క్షేత్రస్థాయిలో అంశాలు లేవు. నువ్వు అందుకనే రైతుల గురించి మాట్లాడుతున్నావు. పత్తి రైతు అన్నావు, మిర్చి రైతు అన్నావు, పొగాకు రైతు అన్నావు, మామిడి రైతు అన్నావు, అరటి రైతు అన్నావు, ఇన్ని డాన్సులు ఆడావు. ఈ రోజున వెళ్ళి రైతులను అడిగిరాపో, అరటి ఇప్పుడు స్కేర్సిటీ ఏర్పడదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, రైతులు సప్లై చేయలేకపోతున్నారు. మంచి రేటు వచ్చింది అంటున్నారు. మంచి రేటు రైతుల దగ్గర పంట, సార్ మాకు ఇంకొక వారం అయితే కాయ వస్తుందండి, ఇంకొక వారం ఆగండి అని రైతులు బతిలాడుతున్నారు ఆఫీసర్లని. ఆ పరిస్థితి వచ్చింది. ఒక అరటే కాదు, మొత్తం అన్ని పంటలకి, కమర్షియల్ పంటలన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి రమ్మనండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక స్ట్రాటజీ ప్రకారం కాకుండా క్షేత్రస్థాయిలో నువ్వు ప్రభావం చూపించలేని పనులు ఎన్ని చేసినా నువ్వు సోషల్ మీడియాలో ఉంటావు తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నీకు ప్రయోజనం అంటే నీకేంటి, మళ్ళీ నీ చేతిలోకి అధికారం రావాలి, అంతే కదా. దానికోసం నువ్వు ఎన్ని వేల లక్షల కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు. ఇదే క్యాలిక్యులేషన్తో కదా నువ్వు సిద్ధం సభలు పెట్టింది. అవును. ఆ క్యాలిక్యులేషన్లలో నువ్వు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు. ప్రజలు నీతోటి వచ్చారా? రాలేదు. ప్రజల మనసు గెలవకుండా ఈ రోజుకి కూడా ప్రజల మనసుల్ని గాయపరుస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కేసుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు, మాటలు చూసిన తర్వాత ప్రతి హిందూ అనే కాదు, మామూలు ఈవెన్ క్రిస్టియన్స్ కూడా, వాళ్ళు కూడా ఏదో వేరే మతానికి ద్రోహం చేసిన వాడిని వాళ్ళు కూడా నెత్తికెత్తుకోరు. అందుకని మొత్తం మెజారిటీ అన్ని మతాల వాళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ద్వంద్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది క్షేత్రస్థాయిలో జరుగుతున్నది. జగన్మోహన్ రెడ్డి ఈ గాలిలో కత్తి తిప్పితే అరటికాయలు రాలవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ గ్రామ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అద్భుతంగా తన పనితీరు కనబరుస్తూ ఉంటే, తెలంగాణ కూకట్పల్లి అడ్డా మీద కూలీలతో జగన్మోహన్ రెడ్డి పార్టీ పనితీరు కనబరుస్తోందంటూ చక్కగా వివరించిన, విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.